మొదటి పాట అసలు నేను పాడింది టి చలపతిరావు గారి మ్యూజిక్లో పాడాను మొదటి రోజు. అది విధియిన్ విళయాట్టు, అంటే విధి యొక్క ఆట అనమాట. విధి ఆట ఆడుతుంది అనమాట. ఆట ఆడిపోయింది, పిక్చర్ రాలేదు, పిక్చర్ స్టాప్ అయిపోయింది, ఆ పాట బయటికి రాలే. నెక్స్ట్ డే మన పెండియాల గారి పాట అనమాట, నీ ఆశ అడియాస, ఘంటసాల గారితో. మొదటి తెలుగు పాట నాది. అది ఏడుపు పాటే తమిళ్, ఇది ఏడుపు పాటే. నీ ఆశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమావాస, ఇట్లాంటి పాట అనమాట. అయినా కూడా మొదటి పాటలు తమిళ పాటలు, ఇది మొదటి మలయాళం పాట, అన్నీ ఏడు పాటలు పాడాను. అయినా కూడా ఇట్లా ఏడు పాట మొదట్లో పాడుతున్నానని నాకు బాధ కలగలేదు. ఎందుకంటే పాడుతున్నానని సంతోషం తప్ప ఏడు పాట ఏదో ఒకటి పాడటం కావాల్సింది. దానికి కూడా జస్టిస్ చెయ్యాలి కదా మరి. బ్రహ్మాండంగా ఏడుస్తూ పాడే పాట మొదటి రోజు 2 పాటలు 91 కాల్ షీట్లో దేవుడో అని ఏడుస్తూ పాడే పాటలు అంటగా ఏడుస్తూ పాడాను. చాలా బాగుంది, పాటలు బాగా వచ్చింది, కానీ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు. అంటే పెండాల గారు తర్వాత ఆంధ్ర మహావిష్ణువులో చాలా మంచి మంచి పాటలు చేశారు. బాలమురళి గారితో కూడా పాడాను, ఘంటసాల గారితో పాడాను, అన్నీ చాలా మంచి పాటలు పాడాను. సుబ్రహ్మణ్యం గురించి చెబుదాం. యాక్చువల్గా చిన్న పిల్లవాడుగానే వచ్చాడు. బాలుడు, పేరుకు తగ్గట్టు సన్నగా చక్కగా, చూడ్డానికి కూడా చక్కగా ఉండేవాడు. అంటే ఇప్పుడు బాగాలేడని కాదనుకోండి, బాగానే ఉన్నాడు, కానీ అప్పుడు ఇంకా చాలా బాగుండేవాడు. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు రికార్డింగ్కి. మంచి మంచి పాటలు చాలా బ్రహ్మాండంగా పాడేవాడు అనమాట. అసలు గూడూరులో ఒక కాంపిటీషన్లో మొట్టమొదట నేను చూశాను. గూడూరు, నెల్లూరు దగ్గర. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలిచారు, ప్రైజులు ఇవ్వడం కోసం. జడ్జిగా కాదు, వెళ్ళాను. గెలిచిన వాళ్ళ చేత ఊరికే పాడించారనమాట. ఇంకో అబ్బాయి పాడాడు, కొంచెం ఘంటసాల గారి గొంతు పెట్టుకుని పాడాడు. అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనవాడు న్యాచురల్ గొంతులో, ఒకళ్ళని ఇమిటేట్ చేయకుండా తన గొంతులో పాడాడు. చాలా బాగా పాడాడు. సంగతులు విని చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను న్యాయంగా చెప్పకూడదు, కానీ చెప్పాను ఆ రోజు. ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి ఇచ్చి ఉండాలి అని న్యాయంగా చెప్పకూడదు. ఒక అబ్బాయికి ప్రైజ్ వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పకూడదు, కానీ నాకు తెలియకుండా చెప్పేశాను, ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి వచ్చి ఉండాల్సింది, అంత బాగా పాడాడని. ఎవరైనా కానీ తనకి భగవంతుడు గొంతు ఇచ్చినప్పుడు మన గొంతులో పాడాలి, కానీ ఇంకో గొంతుని ఇమిటేట్ చేసి పాడకూడదు. ఆ పాటల్ని మనం పాడొచ్చు, వాళ్ళు ఎంత బాగా పాడారో అంత బాగా మనం పాడడానికి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్గా పాడాలి, కానీ ఆ గొంతుని ఇమిటేట్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడంతా వాళ్ళు బాగా మంచి పేర్లో ఉండేవాళ్ళు కదా. ఎందుకయ్యా మా ఘంటసాలే ఉన్నాడు, నువ్వెందుకు పో అంటారు. ఆయనే పాడుతున్నాడు కదా, నువ్వెందుకు అంటారు. ఆ రకంగా అప్పుడు చాలామంది పైకి రాలేకపోయినారు సింగర్స్. ఎందుకంటే ఘంటసాల గొంతు పెట్టుకుని పాడడం, సౌందరరాజన్ గొంతు పెట్టుకుని పాడడం, యేసుదాస్ గొంతులో పాడడం, ఇవన్నీ మామూలు. సుబ్రహ్మణ్యం గొంతులో కూడా చాలామంది ట్రై చేశారు. అవన్నీ చెల్లవు. ఎందుకంటే పాట అది స్టేజ్ మీద మేము పాడినవి చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నది ఉన్నట్టు అప్పగిస్తారు. అదే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే మేము పాడినది నేను చెప్పకూడదు, కానీ మేము పాడినంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ పాడడు, ఇట్లాంటి సింగర్స్ తప్ప. కాబట్టి ఆ పాటను మేము అర్థం చేసుకుని బ్రహ్మాండంగా పాడతాము, ఎక్స్ప్రెషన్స్తో, మాడ్యులేషన్స్తో. సింగర్ బాగా పాడినప్పుడు, రికార్డింగ్ బాగున్నప్పుడు పాట పైకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళని ఇమిటేట్ చేసి పాడేవాళ్ళు ఏమంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే ఒక లైన్ పాడితే ఇంకో లైన్ సరిగా రాదు. ఎందుకంటే ఇమిటేషన్ అలవాటైపోయి తన సొంతంగా ఒక పాటని అన్వయించుకొని పాడాలంటే ఒక సింగరు పాడలేడు. కానీ మరి సుబ్రహ్మణ్యం ఒరిజినల్గా పాడే మనిషి కనుక ఇన్నాళ్ళు స్టాండర్డ్గా నిలవగలిగాడు. ఒకళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాట ఇస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్నా ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి భాషలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాకులు తీసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని.
అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుండే పురోహితుడు. ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో, అక్కడి నుంచి ఇంకో స్టూడియో దూకి దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తాను చెప్పి తన పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా పోర్షన్ నేను పాడుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని చెత్తనాలు చేసేవాడు. ఏమిటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణం ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి వేసుకుంటా. తనేం చేసేవాడు, మొట్టమొదటి పల్లెల్లోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు. కానీ అది ఎవరికి తెలుసు, బయట రికార్డింగ్ వచ్చాడు, రికార్డు బయటకు వచ్చేప్పటికి ముందు తను పాడి ఉంటాడు కదా. ఆహా, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడా, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇటంటే చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి ఎదురుగుండా కోచెస్టలు చేయడం, ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు. ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడతాం ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి చెత్తనం చేసి. అవునా? అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఇంకేంటని మాకు జరుగుతుండేవి. ఎందుకు చెప్పచ్చు అంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్, ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసాడేమో నాకు తెలియదు. కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, సందగడికి తోడు చలిగాలి రమ్మంది. మీరు పాడినట్టు పాడాలా, నేను వేరే. వెల్లువయ్యే ఈడు తైడెక్కిపోయే తాన, ఎన్నడు వస్తాడో ఏమవుతుందో, ఎప్పుడు కొడుతుందో నా గతి ఏంటో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది. నాకు గుర్తులేదు. ఎంత పాడితే చాలు, ఇప్పుడు పాడంతా వాడకలేదు. తర్వాత మళ్ళీ తారే ఆడే వేళ అంతవరకు గుర్తుంది. ఓకే సరే, నూరు మూసాను. మౌనమేలను ఏ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెలిగే కన్నుల తారాడే హాయిలో. అది ఫ్లూట్. నేను ఇంత మౌనమేలను ఈ మరపురాని రే. తర్వాత మళ్ళీ ఇది రాని రోజు. అవునా? అది మాత్రం రోజు మళ్ళీ రాని రోజు. ఇట్లాంటి పాటలన్నీ నీ మీద నాకు ఇదయ్యో అందం దాచలేను పదయ్యో, గిలిగాడికి చుళ్ళాయి తొలిగాలి చిక్కాయి జీవించు తొలి మరి. నీ మీద నాకు
తీరము అందాలే దాచలేను ఉదయో. ఆచార్యులు కొంచెం అసహనంగా ఉన్నారు పక్కన, జాగ్రత్త. ఇంకా రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ. తునిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాలు ఆశలన్నీ నాలో. దివిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. సిరిమల్లె పువ్వల్లే నవ్వు నవ్వు. ఇట్టా ఒకటేంటి ఏంటో బ్రహ్మాండమైన పాటలన్నీ, ఇంకా చాలా కష్టమైన పాటలన్నీ పాడాడు. ఆ తర్వాత సురేష్ మ్యూజిక్లో భైరవ్ ద్వీపంలో పాట పాడాడు, చాలా కష్టమైన పాట. అదేం పాట అది? నారద తుంబుర, శ్రీ తుంబురు నారద గానం. శ్రీ తుంబురు నారద గానం అని చాలా కష్టమైన పాట. అట్లాంటి పాటలు కూడా ఎన్నో పాటలు పాడాడు. శంకరాభరణం ఏంటి, త్యాగయ్యలో క్లాసికల్, అసలు క్లాసికలే తెలియకపోయినా బ్రహ్మాండంగా క్లాసికల్ సాంగ్స్ పాడాడు. ఇవన్నీ అపురూపమైన పాట. ఒక పాట విచిత్రం మేము ఏమిటంటే, చిన్నపిల్లల పాట మేము ఇద్దరం పాడాం. ఇప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్ల గొంతులో పాడడం చాలా సులభం, కానీ మగవాళ్ళు చిన్నపిల్లవాడి గొంతల్లో పెట్టుకుని పాడడం చాలా కష్టం. జ్ఞాపకం ఉందా? భరణి స్టూడియోలో మన ఇద్దరం పాడాం. పాట గుర్తులేదు కానీ కన్నడ సినిమా అనుకుంటాను. కన్నడ సినిమా అనుకుంటాను. మేము ఇద్దరం చిన్న పిల్లల పాప పాట, 8 ఏళ్ల పాప ఆవిడ, 10 ఏళ్ల కుర్రాడు నేను. ఎంత బాగా పాడాడంటే చిన్న పిల్లవాడికి గొంతు అట్ట పెట్టుకుని పాడడం అనేది చాలా కష్టం మగవాళ్ళకి. తర్వాత ఆడవాళ్ళ గొంతులో పాడాడు చాలా బాగా. నేను కూడా మగ గొంతులో పాడాను అనుకోండి, నేను తక్కువ తిన్నానా? అట్టా ఎన్నో తమాషాలు చేసేవాళ్ళం. రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడేవాడు. ఇది చెప్పాలంటే ఎన్నో అవార్డులు, బ్రహ్మాండమైన అవార్డులు ఎన్నో. పద్మభూషణ్ వచ్చింది, భారతరత్న రావాలని కోరుకుంటున్నాను. ఎన్నో యాక్చువల్గా అవార్డులు రావడం గొప్ప కాదు, రసికులు ఫ్యాన్స్ మనసులలో ఉండటం ఉన్నది చూసారా, దాన్ని మించిన అవార్డు ఏదీ లేదు. ఎప్పటికిప్పుడు నేనే ఉన్నాను, ఏం పాడుతున్నాను, నేనేం పాడడం లేదేం లేదు, కానీ నా ఫ్యాన్స్ అందరూ చిన్నపిల్లలు. అంటే 25 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ లోపల వాళ్ళు పిల్లలు అప్పటి పాటలన్నీ విని ఆనందించి రోజు ఫోన్లు చేసి అమ్మ అమ్మ అంటూ, అసలు అమ్మ ఒకసారి చూడాలమ్మా, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాం ఏంటంటే ఏడుస్తారు తెలుసా. అసలు ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఉంటారంటే, దాన్ని మించింది ఏం కావాలండి, మాకేం కావాలి అసలు? రసికులు లేదే అసలు ఆర్టిస్ట్ ఎక్కడ? మేము లేనేళ్ళాం. మీరందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండబట్టే మేము ఉన్నాము. ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో సుఖంగా ఉండను ఆయన వర్ధిల్లని ఆశీర్వదిస్తున్నాను. చిన్నపిల్లవాడు అందుకని నేను ఆశీర్వదిస్తున్నాను. బాలుడు. ఏదో మాట్లాడాను, మన చేత కాకుండా ఏదో మాట్లాడాను, సారీ అనుకోదు. ఇంతసేపు టైం తీసుకున్నందుకు. నారాయణ రెడ్డి గారు ఎన్ని పాటలు పాడానో నేను లెక్క పక్కలేదు. బ్రహ్మాండమైన పాటలు పాడాను. పైగా చూసారుగా, ఆయన పాడి వినిపిస్తారు. ఈ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని ట్యూన్లు ఆయనే ఇచ్చేసేవారు. అవును, ట్యూన్లు పల్లవులు అందించేసేవారు అనమాట ఆయన. అంటే ఆయన పాడి వినిపించేవారు, అంత చక్కగా పాడేవారు. పాడడం కాకుండా మరి ఇంత మంచి లిరిక్ రైటర్, అటువంటి పాటలు. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఇట్లాంటి పాటలన్నీ నారాయణ రెడ్డి గారివి బ్రహ్మాండమైన పాటలు. నువ్వు పాడక నేనుండలేను, పాడక నేనుండలేను, నా జన్మలో
జన్మలో ఈ జన్మలో మరి ఏ జన్మలో పై జన్మకైనా ఇలాగే చూడగా అసలు చూసారా ఎట్లా పాడారో? నేను ఎంత బాగా పాడుతున్నారు, చక్కగా పాడతారు. అదేంటి ఎట్లాంటి పాటలు పగలే వెన్నలే ఎన్ని దాకా నేను ఎందుకు అసలు? మర్చిపోతాను ఈ సందర్భంలో. ఎవరికైనా మీకు దొరికితే మాత్రం కావాలి, రికార్డు రాలేదు. నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గేయం మా నాన్న నిర్దోషి చిత్రంలో జానకి గారు నేను పాడాం. అది రికార్డులో రాలేదండి. అది ఎట్లాగైనా దొరికితే, నింగి అంచులు వీడి నేలపై నడయాడి నన్ను వలచిన తారక నీకు నేనందింతు ఏ కానుక. ఏ కళంకము లేని ఏ కళలు కోల్పోని మనసైన ఓ చంద్రమా నీకు నేనందింతు ఏ కానుక. చాలా గొప్ప గజల్ ఇది. ఎవరికైనా దొరికితే మాత్రం ఇస్తే ఆ జన్మాంతం మీ పాదాలకు దండం పెడుతూనే వంగి ఉండిపోతాను. ఇట్లా చూడండి, ఇట్లా పాడతాడు, బ్రహ్మాండంగా పాడి అందరినీ మనసులో ఆకట్టుకుంటాడు. బ్రహ్మాండమైన సింగరు.